తెలుగుదేశం పార్టీ ముగ్గురి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అందులో ఇద్దరు పైరవీకారులే, కార్పొరేట్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు పైరవీకారులు. ఇంకొకరు చింతకాయల విజయ్ అని చెప్పి బహుశా ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చేంత స్ట్రేచర్ ఉందా లేదా అని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఈ క్రమంలో సీనియర్ నేతల్లో చాలామంది అసంతృప్తి నెలకొని ఉంది. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి పని చేసినా కూడా మాకు ఇవ్వకపోవడం ఏంటి, మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటి, ఇన్ని రోజులు వాడుకొని వదిలేస్తారా అని చెప్పి చాలామందిలో అసంతృప్తి ఉంది. కొందరు అసంతృప్తి బయటకు వెళ్ళగక్కుతూ ఉన్నారు. అందులో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ కూడా అయినటువంటి పోలిట్ బ్యూరో మెంబర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా, కడప, అంటే ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారికి భర్త గారు, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి అంటారు. ఎప్పటి నుంచో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. ఆయన కూడా రాజ్యసభ స్థానం ఆశించారు. డైరెక్ట్గానే ఒక ట్వీట్ పెట్టారు. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం నన్ను ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను అని చెప్పి డైరెక్ట్గానే మాట చెప్పారు. మాటిచ్చి నా రాజకీయ జీవితంలో ఇంత దారుణంగమైన సంఘటన లేదు అని కూడా ఆయన చెప్పేశారు. అసంతృప్తి వెలగక్కారు. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? సో ఇప్పటికైతే పెళ్ళు బిగిన అసంతృప్తిని ఆపుకోలేక బయట పెట్టేశారు. కానీ మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తానని ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకుంటే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా తెలియదు. మేబీ ఆయనకు మాట ఇచ్చి ఉండొచ్చు కూడా. కారణం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు కడపలోనే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ ఫ్యామిలీ తిట్టడానికి కావాల్సినంత బ్రహ్మాండంగా ఆ మహానాడును కూడా ఉపయోగించుకున్నారు. అంతెందుకు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనిషి అసంతృప్తి వాళ్ళకి తానైనా వాళ్ళ భార్య గారు, కడప ఎమ్మెల్యే గారు, ఆయన వైసీపీని, జగన్ గారిని తిట్టడం కోసం అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా ముందే ఉంటారు. సో ఇప్పుడు కడప వాళ్ళను, అక్కడ ఉన్న వాళ్ళని జగన్నో, వైఎస్ఆర్నో, వైసీపీనో, జగన్ కుటుంబ సభ్యులను తిట్టడానికైతే బ్రహ్మాండం ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి పదవులు ఇవ్వడానికి కడప వాళ్ళు పనికిరారా ఏమో. మరి ట్వీట్ ఉద్దేశం అదే కదా. కడప లాంటి క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న చోట శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని మరీ పనిచేస్తున్నాను. సో మొత్తం ఏదైతే డైరెక్ట్గా ఇలా మాట తప్పడం ఏంటి అని ప్రశ్నించుకుంటూ ఆయన ట్వీట్ చేయడం, ఇది నన్ను బాధ పెట్టింది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం. సో ఇంతవరకు ఓకే, కానీ వాట్ నెక్స్ట్ అని ఏమైనా ఆలోచిస్తున్నారా? మరి ఏమైనా రాజకీయ పరిణామాలు మారుతాయా తెలియదు.